యమహా ఫ్యాన్గా చెప్తున్నాను. నాకు ఈ బైక్ డిజైన్ అయితే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ చూడగానే దీన్ని బజాజ్ ఫ్రీడమ్ బైక్ అనుకున్నాను తెలుసా. మరీ ఇంత కాస్ట్కి ఇంత చీప్ డిజైన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యమహా నుంచి. హాయ్, దిస్ ఇస్ మోటోవర్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇంత సపోర్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మనం 3K అయితే దగ్గరలో ఉన్నాం, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈ బైక్ వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అదే యమహా XSR 155. ఈ బైక్తో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంజన్ విషయంలో కాదు, మెయిన్గా దీని బైక్ డిజైన్లో. ఈ డిజైన్ అయితే నాకు అట్టర్ డిసప్పాయింట్మెంట్ అబ్బా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ నేను ఫస్ట్ లాంచ్ అయినప్పుడే దీని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు కుదిరింది కాదు, కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ డిజైన్ చూస్తే నాకు అలా అనిపించింది. మీలో చాలామంది అంటారు, నీకు నచ్చకపోతే ఎంటర్ బొక్క మాకు నచ్చింది కదా అని. ఓకే, అది మీ వరకు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ప్రీమియంగా అయితే అస్సలు లేదు. ఫస్ట్ ఎమోషన్స్ కొంచెం పక్కన పెడేసి దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం ఏంటో. ఈ బైక్ వచ్చేసి ఇది ఇంజన్ 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అండ్ VVA అయితే ఇందులో ఉంది. అండ్ దీని ఇంజన్ వచ్చేసరికి ఇది 18.1 bhp పవర్ అండ్ 14.1 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, సేమ్ లైక్ యమహా R15. అండ్ చెప్పాను కదా, ఈ ఇంజన్ మొత్తం సిరీస్ మొత్తం సేమ్, యమహా పిల్లలని చెప్పొచ్చు. R15 కానీ MT-15 కానీ XSR 155 సేమ్ ఇంజన్, సేమ్ స్పెసిఫికేషన్స్. ఏంటంటే కొత్త ఇంజన్స్ వచ్చేసరికి కొత్త రిఫైన్మెంట్ అనేది వస్తుంది, లైక్ BS6.2 అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. అండ్ ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే ఇది 46 to 50 అయితే వస్తుంది. అండ్ ఇది 6-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ దీనికి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. దీంట్లో క్విక్ షిఫ్టర్ అయితే మిస్ అవుతుంది అనమాట. ఓకే, ఓవరాల్గా ఇంజన్ గురించి బాగానే ఉంది. సేమ్ కాపీ పేస్ట్ చేస్తాడు, ఏదైతే MT-15 ఉందో R15 ఉందో అదంతా కాపీ పేస్ట్ ఉంది. ఓకే, ఎందుకంటే ఇది కొత్త మోడల్ XSR 155, ఇంజన్ కూడా 155. ఇప్పుడు దీనికి ఫీచర్స్ గురించి మాట్లాడదాం. అండ్ మెయిన్లీ ఫ్యూయల్ ట్యాంక్ గురించి ఎలా మర్చిపోతాం. ఇది 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ ప్రతి 2 డేస్కి మీరు బంకులు అయితే ఉండాలి. అంటే మరీ ఇంత చిన్న ఫ్యూయల్ ట్యాంక్తో అంత రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి రేంజ్ అయితే 450 అయితే వస్తుంది. అండ్ రిజర్వ్ వచ్చేసి 1.5 లీటర్ పెట్రోల్. ఓకే, ఇప్పుడు కన్సోల్ గురించి వచ్చేస్తే ఇది సర్క్యులర్ కన్సోల్, అంటే రెట్రో ఫీల్ అనమాట. ఇది LCD డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఈ కన్సోల్లో మనకి స్పీడోమీటర్, టాకోమీటర్, గేర్ ఇండికేషన్, స్టాండ్ తీసామా లేదా, పెట్రోల్ గేజ్, ఇంజన్ లైట్, హెజార్డ్ లైట్, సిగ్నల్ లైట్, మనకి నార్మల్ కన్సోల్ లాగా అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడదాం. ఇది డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్ వచ్చేసి 2 డిస్క్ బ్రేక్సే. అంత బాగానే ఉంది, సేఫ్టీ వరకు బాగుంది. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి USD సస్పెన్షన్, అది బెస్టే. అండ్ బ్యాక్ వచ్చేసి లింక్ సస్పెన్షన్ అనమాట. అండ్ ఈ లింక్ సస్పెన్షన్ కూడా పర్లేదు, హెవీ లోడ్స్ని అయితే కొంచెం మోయగలదు. అండ్ స్పీడ్ కంట్రోల్ కూడా బాగుంటుంది, సస్పెన్షన్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, పర్లేదు సస్పెన్షన్ కంట్రోల్ కూడా. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసి 137 kg. ఓకే, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm. అండ్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 17-inch అలాయ్ టైర్స్ అయితే వస్తుంది, ట్యూబ్లెస్. ఇప్పుడు ఈ బైక్లో బిగ్గెస్ట్ మిస్ ఏంటంటే దీనికి USB పోర్ట్ లేదు. ఓకే, ప్రతి బైక్లో USB పోర్ట్ లేదు కదా అంటే, ఇది 2026 గురు. USB పోర్ట్స్ అనేది మ్యాండేటరీ చేయాలి. మ్యాండేటరీ చేయకపోయినా షోరూంలో యాక్సెసరీ కింద అయితే ఉండాలి. ఎందుకంటే మనం లాంగ్ రైడ్స్ చేస్తూ ఉంటాం, మనకి ఫోన్లో పవర్ బ్యాంక్స్ ఉండవు, ఒకసారి మర్చిపోతాం, ఒకసారి హోటల్స్ దగ్గర ఆగి స్టే చేస్తాం, ఛార్జింగ్ కోసం ఆగుతాం. అదన్నీ కాకుండా ఎందుకు ఒక USB పోర్ట్ ఇచ్చేస్తే మనమే పెట్టేసుకొని, అంటే ఇన్బిల్ట్గా ఏమంటలేదు, కనీసం షోరూంలో యాక్సెసరీ కింద కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఎందుకు అది లైట్గా మిస్ అయింది అనిపించింది రీసెంట్ బైక్స్లో. ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడతాం. అదే మెయిన్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకైతే, నా పర్స్పెక్టివ్లో మాట్లాడితే. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మోడర్న్ రెట్రో స్పోర్టీ లుక్తో అయితే వస్తుందంట. నాకేమని అనిపించలేదు, అది ఫ్రీడమ్ బైక్ అనిపించింది. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ బైక్ని నేను తక్కువ చేయట్లేదు, ఏ సెగ్మెంట్లో ఆ సెగ్మెంట్కి యూజ్ ఉంటుంది బైక్ అనేది. బట్ ఇంత ప్రైస్ పెట్టి ఇంత వర్స్ట్ అంటే డిజైన్ పరంగా నేను మాట్లాడుతాను. ఇంజన్స్ గురించి కానీ, ఇంజన్ రిఫైన్మెంట్ గురించి టాప్ క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే సేమ్ ఇంజన్ కాబట్టి. అండ్ డిజైన్ వచ్చేసి మనం ఇంత ప్రైస్ పెడుతున్న కొద్దీ ఇంత చీప్ డిజైన్ అయితే నాకైతే నచ్చలేదు. ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి నాకైతే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి టోటల్ 1.83 lakh అయితే పడుతుంది. అండ్ R15 వచ్చేసి ఇంకో 25,000 పెట్టుకుంటే R15 అయితే వచ్చేస్తుంది. ఒకవేళ MT కావాలనుకుంటే ఇంకో 10,000 చేసుకుంటే MT-15 వచ్చేస్తుంది. అండ్ అది సెగ్మెంట్ వేరు, ఈ సెగ్మెంట్ వేరు. ముందే చెప్తున్నా, ఇది రెట్రో క్రూజర్ అంటున్నారు, ఇది MT-15 అనేది మనకి నేకెడ్ బైక్. అండ్ R15 వచ్చేసి స్పోర్ట్స్ బైక్ అనమాట. సో ఈ 3 సెగ్మెంట్స్ వేరు. ఇది XSR 155 రివ్యూ అయితే. అండ్ నా ఒపీనియన్కి మీ ఒపీనియన్కి ఏమన్నా తేడా ఉందో లేదో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ 3 బైక్స్లో మీకు ఏ ఇంజన్ నచ్చిందో కమెంట్ చేయండి. XSR 155, R15, MT-15, ఏ బైక్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు చూసినందుకు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.